హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో నిన్నటి వరకు మనకి ఫిబ్రవరి సిరీస్ అయిపోయింది. చాలా వోల్టాలిటీతో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో ఆ సిరీస్ లో మనం చూస్తే మాత్రం ట్రంప్ హైవీ న్యూస్ ఒకటి, సో మనకి టారిఫ్ తగ్గిస్తున్నట్టు వార్త రావడం ఒకటి, ప్లస్ ఇంకోటి బడ్జెట్ ఉండే. సో అవన్నీ మనకి చాలా ఉడుదుడుకుల్లో మనకి ఆ ఎక్స్పైరీ అవ్వడం మనం గమనించాం. సో మార్చి సిరీస్ లో అయినా ఏదైతే రేంజ్ ఉందో 25,000 అండ్ 26,300, సో దాన్నైనా ఈసారైనా అధిగమించి ఒక ఫ్రెష్ సిరీస్ లాగా మనకి మార్చిది బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అన్నది డెఫినెట్ గా వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి. సో మన మార్కెట్స్కి వస్తే ఈ రోజు సో లాస్ట్ నైట్ ఏవైతే ఉన్నాయో S&P 500 0.7% ర్యాలీ చూడగలిగాం. నాస్డాక్ లో అరౌండ్ 1.05% ర్యాలీ ఉంది. దాని భిన్నంగా మన మార్కెట్స్ పాజిటివ్ తో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే 87 పాయింట్స్ గ్యాప్ అప్ తో అరౌండ్ 25,512. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 127 పాయింట్స్ గ్యాప్ అప్ తో అరౌండ్ 61,675. సో ఈ రేంజ్ లో మనకు ఓపెన్ అవ్వడం మనం గమనించాం. మార్కెట్స్ చూస్తే మాత్రం టెక్నాలజీ AI డిస్ప్రెషన్స్ ఏవైతే వచ్చాయో, సో నిన్న మనకి టెక్నాలజీ స్పేస్ బాగా పడడం గమనించాం. సో ఈ రోజు దానికి భిన్నంగా అరౌండ్ 1% ర్యాలీ అనేది టెక్నాలజీ స్పేస్ లో ఈరోజు చూడగలిగాం. సో గ్లోబల్ గా డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఏదైతే స్టేట్ ఆఫ్ యూనియన్ అసెంబ్లీ సమావేశంలో మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఓపెన్ ఉందో నిఫ్టీ 25,512, సో దాన్ని బేస్ చేసుకొని అక్కడ నుంచి 100-200 పాయింట్స్ ర్యాలీ దాకా వెళ్ళడం మనం గమనించాం. బట్ సినారో ఏంటంటే సెకండ్ హాఫ్ రాగానే మొత్తం ఏదైతే గ్యాప్ అప్ ఉందో ఆ గ్యాప్ ని లోని బ్రేక్ డౌన్ చేసి, సో ఈ రోజు నిన్నటి గ్యాప్ ఏదైతే ఉందో ఈ రోజు ఓపెన్ అయిన గ్యాప్, సో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయడం గమనించాం. సో లైక్ ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం ఎండ్ ఆఫ్ ది డే కల్లా. సో బుల్స్ అండ్ బేర్స్ కి బోత్ ఆర్ టఫ్ ఫైట్. లైక్ ఈ రోజు హై చూస్తే 25,652, లో చూసుకుంటే 25,428. సో ఈ రేంజ్ లో మనకి నిఫ్టీ ట్రేడ్ అవడం గమనించాం అరౌండ్ ఒక 224 పాయింట్స్ అబరేషన్స్ తోనే. సో రానున్న రోజుల్లో సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 25,327 నిన్నటి లో ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ డౌన్ అవుతే నా ఉద్దేశంలో 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 25,246, సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం నిన్నటి హై ఏదైతే ఉందో 25,562 అండ్ 50 DMA బార్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అక్కడే ఉంది. 4 పాయింట్స్ హై వరకు 25,566 ఎగ్జాక్ట్ గా దాన్ని కిస్ చేసి ఈ రోజు ఫ్రిజిల్ అవుట్ అవడం గమనించాం ఎండ్ ఆఫ్ సెకండ్ హాఫ్ లో. సో మనకి చూస్తే మాత్రం అదొక రెసిస్టెన్స్ బాగా కనిపిస్తుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం మండే వచ్చిన హై అయితే ఉందో 25,771, అదొక సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ గా ఉండే ఆస్కారం కనిపిస్తుంది నిఫ్టీకి. ఓవరాల్ గా రేంజ్ చూస్తే మాత్రం 25,320 నుంచి 25,570, సో ఈ 770 ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో మనకు కనిపిస్తా ఉంది. డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ టారిఫ్ చూస్తే మాత్రం 15% విధిస్తున్నామని, సో మిడ్ ఆఫ్ మార్కెట్స్ లో ఒక న్యూస్ రావడం గమనించాం. లైక్ టారిఫ్ సోలార్ ఎక్స్పోర్ట్స్ మనకి ఇండియాకి 126% విధిస్తున్నా అని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒక్కసారి మార్కెట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో సడన్ గా ఫాల్ అయింది. డే లోని కట్ అయ్యి దాని బ్రేక్ డౌన్ కూడా రావడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు చూస్తే మాత్రం అరౌండ్ ఒక 540 పాయింట్స్ అబరేషన్స్ లో ట్రేడ్ అయింది. హై చూస్తే మాత్రం 61,3117 అండ్ లో చూసుకుంటే 60,816. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక డోజీ ప్యాటర్న్ లాంటి ఫార్మేషన్ రావడం మనం గమనించాం. మార్నింగ్ చూస్తే మాత్రం అరౌండ్ ఒక 250-260 పాయింట్స్ హై వరకు వెళ్ళింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న తనహలోనే సెకండ్ హాఫ్ లో ఒక్కసారిగా మనకి డ్రాగ్ అవడం మనం గమనించాం. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో సపోర్ట్ సిస్టమ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 60,586 ఒక ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం డేలో ఫ్రైడే రోజు లో అయితే ఉందో 60,072, సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. రిజిస్ట్రేషన్ పాయింట్ హైయర్ చూస్తే 3 డేస్ హై ఏదైతే ఉందో 61,517, దాన్ని అధిగమిస్తే మాత్రం 61,668 దాకా వెళ్ళే ఆస్కారం మనకి కనిపిస్తా ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఏ సెక్టార్స్ పెరిగినాయని చూస్తే మాత్రం మనకి ఆటో, హెల్త్ కేర్, ఐటీ అండ్ మెటల్స్ అరౌండ్ 1-2% ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. నిన్న బ్యాక్ సీట్ తీసుకున్న ఐటీ కూడా మంచిగా పుంజుకుంది. బట్ థింగ్ ఏంటంటే ఐటీలో ఓన్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ మాత్రమే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ అట్లీస్ట్ 3 డేస్ మనకి దాని ఎబో ఒక 3 డేస్ ఇదే ర్యాలీ కంటిన్యూ అవుతే మనకి అక్కడ ఏదైనా బాటమ్ తీసుకుందని చెప్పుకొని అక్కడ నుంచి బై అండ్ డిప్ స్ట్రాటజీ యూటిలైజ్ చేయాలి. అదర్వైజ్ దాన్ని మాత్రం కొద్దిగా ఐటీ టెక్నాలజీ సెక్టార్ ని కొద్దిగా అవాయిడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం.
సో ఎఫ్ఎంజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం టాప్ లూజర్స్ గా మన సెక్టార్ బ్యాక్ సైడ్ తీసుకున్న సెక్టార్ చూసుకుంటే మాత్రం ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యూస్ ఇవి మనకి బ్యాక్ సైడ్ తీసుకుందని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చూసుకుంటే మాత్రం 0.5% వరకు ర్యాలీ అనేది చూడగలిగాం. సో మనకి ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం జనవరి సిరీస్ లో మంచి నెంబర్స్ ని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా మంచి ర్యాలీ రావడం మనం గమనించాం. బాష్, భారత్ ఫోర్జ్, ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాల్లో చూస్తుంటే ఒక్క స్టాక్ కూడా లేదని చెప్పుకోవాలి. హెల్త్ కేర్ లో చూసుకుంటే మాత్రం లారస్ మంచి ర్యాలీ రావడం వచ్చింది. సో మనం గత వీడియోలో కూడా ఈ స్టాక్ ని చెప్పుకున్నాం. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక ఆప్షన్ తీసుకోండి, సపోర్ట్ జోన్ దగ్గర ఉందని చెప్పేసి. సో ఈ రోజు మంచి ర్యాలీ రావడం గమనించాం. దివీస్ గానీ, లుపిన్, ఆల్కెమ్ లాంటి స్టాక్స్ లో మన స్టాక్స్ ర్యాలీ చూడగలిగాం. టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఎంపసిస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇవన్నీ నిన్న 2 to 3% వరకు డ్రాగ్ అయినాయి. సో ఈ రోజు బౌన్స్ అవడం మనం గమనిస్తున్నాం బికాస్ ఆఫ్ షార్ట్ కవరీ. మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం వేదాంత, నాల్కో, సేల్, టాటా స్టీల్, హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఒక స్టాక్ లేదని చెప్పుకోవాలి. ఎఫ్ఎంజీసీ స్పేస్ చూసుకుంటే మాత్రం సో మనకి ఇది నష్టాల్లో ట్రేడ్ అయింది బికాస్ ఆఫ్ ఈ రోజు దాంట్లో టాప్ లో చూసుకుంటే కోల్పాల్, ఇమామి, డాబర్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి నష్టాలు చూసుకుంటే మాత్రం ఐటీసీ, మ్యారికో, రాడికో, కేతాన్, వరుణ్ బెవరేజ్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం రియాలిటీ స్పేస్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒక స్టాకే లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే లోదా, రైమాన్స్, డిఎల్ఎఫ్, శోభా లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. వాల్యూమ్ బజార్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం జిందాల్ పాలీ, ఆదిత్య ఇన్ఫోటెక్, జిందాల్ మార్టిన్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. 52 వీక్స్ లోడ్ హిట్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఒలక్ట్రా, గ్రీన్ టెక్, సుజలాన్, ఫస్ట్ సోర్స్ లిమిటెడ్ లాంటి స్టాక్స్ లో మనకు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. 2 స్టాక్స్ చూసుకుందాం. మనకి లాస్ట్ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన ఎస్బీఐ స్టాక్ చూసుకుంటే మాత్రం లాస్ట్ 3 days నుంచి మనకి 3% ఫాల్ అయిందని చెప్పుకోవాలి డే హైస్ నుంచి. సో సిగ్నిఫికెంట్ చూసుకుంటే మాత్రం లాస్ట్ ఒక 130 ఆ టైంలో చూసుకుంటే మాత్రం ఆ టైంలో చాలా బాగా ఈ స్టాక్ పడింది. అరౌండ్ 1.5 CR షేర్స్ ఈ రోజు ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో మనకి ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం నిన్న మనకి ఆల్ టైమ్ హై రికార్డ్ బ్రేక్ చేసింది 1234. సో మేబీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఏదైనా డిప్ వస్తే మాత్రం డౌన్ సైడ్ లో 1150 to 1100 మధ్యలో వస్తే మాత్రం సప్లై డిమాండ్ జోన్ అవుతుంది. ఈ స్టాక్ ను ఒక ఆపర్చునిటీ తీసుకునే ఆస్కారం ఎడ్యుకేషన్ పర్పస్ కనిపిస్తా ఉంది. వారి ఎనర్జీస్ చూస్తే మాత్రం సోలార్స్ నుంచి ఏదైతే న్యూస్ రావడంతో ఒక్కసారి 10% ఈ స్టాక్ ని పడడం కనిపించాం. సో 2024 తర్వాత నవంబర్ 2024 తర్వాత ఇలాంటి ఫాల్ అనేది ఈ స్టాక్ లో చూడలేదు. ఇంత దారుణంగా 10% ఈ స్టాక్ ని కరెక్ట్ అవడం మనం గమనిస్తాం. సో లాస్ట్ 3 days నుంచి ఏదైతే గెయినింగ్ ఉందో సో దాన్ని మొత్తం ఈరోజు అబ్జర్వ్ చేసేసిందని చెప్పుకోవాలి. సో మనకి దీంట్లో ప్రీమియం చూసుకుంటే మాత్రం మార్చ్ సిరీస్ లో 2500 పుట్స్ వచ్చేసి 422% మనకి బిల్టప్ అయ్యాయి. సో ఇంట్లో కొద్దిగా అప్రమత్తం ఉండడం ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. వాల్యూమ్ చూస్తే మాత్రం లాస్ట్ 6 months కి ఏదైతే హై ఉందో సో ఆ హైని కూడా బ్రేక్ అయిందని చెప్పుకోవాలి. ఈ రోజు చూస్తే మాత్రం 1.4 CR వాల్యూమ్ షేర్స్ ఇందులో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో బోత్ ది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా రిస్కీ బెట్ గా ఉంది కాబట్టి బుల్స్ అండ్ బేస్ కి టఫ్ ఫైట్ గా నడుస్తుందని చెప్పుకోవాలి. సో మన గ్లోబల్ నుంచి న్యూస్ ని బట్టి నెక్స్ట్ 1-2 వీక్స్ వరకు మనకి మార్కెట్స్ ఇలాగనే బిహేవ్ చేసే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.